అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సునీతాస్ ఆల్ రౌండర్ ఎట్ హోమ్. ఎలా ఉన్నారంతా? బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నానండి. అండ్ ఈరోజు అయితే చాలా ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ వీడియో అని చెప్పొచ్చు. ఫర్దర్గా బతుకమ్మ, దసరా ఇలా ఫెస్టివల్స్ అయితే చాలా వస్తున్నాయి కదా. అండ్ మీ పాత పట్టు చీరనైనా, లేదంటే ఒక 1000 రూపాయల పట్టు చీరనైనా, 1000 రూపాయల ప్లెయిన్ శారీనైనా సూపర్గా 10,000 పట్టు చీరగా లుక్ తెచ్చే సింపుల్ ఐడియా మీతో షేర్ చేసుకుంటాను. అది కూడా బిలో 600 లోపే మీకు ఒక 1000 రూపీస్ పట్టు శారీ 10,000 పట్టు శారీగా మారిపోద్ది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డెమో వీడియో కూడా మీకు షేర్ చేస్తాను. అండ్ ముందైతే మనకు కస్టమర్ వచ్చేసి ఈ శారీ ఇచ్చారండి. ఇదైతే మనకి వరమహాలక్ష్మి సిల్క్లో 1500 అయింది ఈ శారీ. అండ్ కలర్ కాంబినేషన్ అంతా కూడా సూపర్గా ఉంది. ఇలా ప్లెయిన్గా వచ్చింది. చూస్తే మాత్రం సూపర్ పట్టు శారీ లాగా ఉంది లుక్ వైజ్. కానీ ఇది ఇంకా ఎక్కువ రెట్టింపు అందాన్ని తెప్పించడం కోసం ఒక రెండు మార్పులు చేశానండి. దాంతో ఈ శారీ లుక్కే మారిపోయింది. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ సింపుల్ ప్లెయిన్ శారీ. మరి దీన్ని ఏ విధంగా మార్చాను అనేది చూద్దాం. చూసారా ఎంత లుక్ వేరియేషన్ ఉందో. ఇందాకటి శారీ అని అక్క మీరు చూపించేదని అనుకుంటున్నారా? ఇందాకటి శారీ అండి ఒక 600 రూపాయలోనే ఎంత మంచి లుక్ అయితే చేంజ్ అయిపోయింది చూడండి. బిగ్ బాస్లోకి ఎంటర్ అయ్యే కంటెస్ట్ ఎంత లుక్గా ఉంటాడో, ఎలిమినేట్ అయ్యేటప్పుడు ఇందాక ఎలా ఉంటాడో అలా ఉంది కదా డిఫరెన్స్. చూడండి అంత బ్యూటిఫుల్ చేంజ్ అయితే మీరు చూస్తూ ఉన్నారు. అండ్ ఈ వర్క్ బ్లౌజ్ అయితే బయట చేయించాలంటే 1500 నుండి 2000 మధ్యలో ఉంటుంది. ఇంత గ్రాండ్ లుక్. కానీ ఇది నేను తీసుకున్నాను మీషోలో 324 రూపీస్కే. ఎంత సూపర్ వర్క్ వచ్చిందో. ఇదైతే బ్లౌజ్ పీస్ అండి. అండ్ ఈ బ్లౌజ్ ఎక్కడ తీసుకున్నాను, ఎంత కాస్ట్ అయింది అన్నీ కూడా వీడియోస్ ఉంటాయి కింద టైటిల్లో ఇస్తాను. అండ్ చూడండి ఎంత బాగుందో. ఆఫ్టర్ స్టిచ్చింగ్ తర్వాత కూడా ఎంత వేరియేషన్ ఉందో. అండ్ దీనికి అండ్ ఇలా లేస్ కూడా వేసారండి. ఇది కూడా ఓన్లీ 300 రూపీస్ అయింది అండి. ఈ లేస్ అంతా కూడా శారీకి పర్ఫెక్ట్గా సరిపోయింది. అండ్ మనం ఇప్పుడు ఇది చూసేది హిప్ బెల్ట్ అండి. దీనికి హిప్ బెల్ట్ కూడా స్టిచ్ చేయడం జరిగింది. అసలు ఒక 600 రూపాయలోనే ఈ శారీ లుక్ అయితే ఎంత చేంజ్ అయిందో మీ కళ్ళ ముందుగా మీరే చూస్తూ ఉన్నారు. ఇందాకటి శారీకి ఇప్పటి శారీకి ఎంత తేడా ఉందో. ఈవెన్ మిడిల్ క్లాస్ పెళ్ళి కూతుర్లకు కూడా ఈ టైప్ ఆఫ్ చేంజ్ను అయితే మేము చేర్చుకోవచ్చు. అలానే కాకుండా మన పెళ్లి పట్టు శారీస్ కొంచెం అప్పట్లో ఈ వర్కులు ఇవన్నీ లేవు కదండి. మన శారీస్ అన్నీ కూడా బ్లౌజెస్ అన్నీ కూడా పట్టకుండా పక్కన పెట్టేస్తాం కదా. అటువంటి పట్టు శారీస్కి కూడా ఇలాంటి టైప్లో మీరు వేరియేషన్ అయితే చేయొచ్చండి. ఈ వర్క్ బ్లౌజెస్ అన్నీ కూడా బ్లౌజెస్ కూడా మన మీషోలో బోల్డ్ అని ఉన్నాయి. నాకైతే ఇది హెవీగా చాలా బాగా నచ్చింది. ఈవెన్ బ్రైడల్ పెళ్లి కూతుర్లకి ఎంత హెవీగా వర్క్ ఉంటుందో అంత మంచి లుక్ అయితే ఉంది చూడండి. ఈ బ్యాక్ నెక్ కానీ, ఈ హ్యాండ్స్ డిజైన్ కానీ, అండ్ ఈ ఫ్రంట్ కూడా డిజైన్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. అండ్ ఇలా థ్రెడ్స్ పెట్టి ఈ శారీ లుక్ అయితే ఈ బ్లౌజ్తో చేంజ్ అయిపోయింది. అండ్ దాంతోపాటు ఈ శారీకి వేసిన లేస్ కూడా చూడండి ఎంత చక్కగా మ్యాచింగ్ అయ్యి శారీ మొత్తానికి కవర్ అయిపోయింది. అండ్ దాంతోపాటు మనకు ఒక హిప్ బెల్ట్ కూడా వచ్చింది. మీకు ఇంకా హెవీగా కావాలంటే ఇక్కడ మధ్యలో స్టోన్స్, ఈ బ్లౌజ్కి కూడా స్టోన్స్ అన్నీ కుట్టేసుకుంటే ఇంకా సూపర్ బ్రైడల్ కలెక్షన్ అయిపోతుంది. 1000 రూపాయల శారీని 10,000 పట్టు చీరగా ఎలా మారిపోయిందో చూసారు కదా. మీరు కూడా మీ పాత శారీస్కి కానీ లేదంటే ఇలా సింపుల్గా ఉన్న శారీస్ని చక్కగా ఇలా మేకోవర్ చేసుకోవచ్చు. చాలా మంచి ఐడియా కదండి. చాలా బాగుంది. అండ్ ముందైతే ఈ శారీ చూద్దాం. అండ్ ఈ శారీ అయితే మన ఖమ్మంలో వరమహాలక్ష్మి సిల్క్లో తీసుకున్నారండి. శారీ అయితే సింపుల్గా ఉంటుంది. కానీ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. ఇందులో అయితే కొంచెం లెమన్ ఎల్లో లాగా కనిపిస్తుంది కానీ ఇక్కడ ప్యారెట్ ఎల్లో ఉంటుంది చూడండి ఆ కలర్. అండ్ ఇదేమో పర్పుల్ కలర్ లేస్ వచ్చింది. దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్గా ఇచ్చారండి. దాని మీద వర్క్ వేయించమనంటే అంత వర్క్ ఎందుకురా, ఇలా మీషోలో హెవీ వర్క్ బ్లౌజెస్ కూడా మనకి పీసెస్ దొరుకుతున్నాయి అని చెప్పేసి ఈ బ్లౌజ్ తీసుకొని ఇలా వర్క్ వేయించడం జరిగిందండి. ఇదైతే మామూలుగా క్లాత్గా ఉన్నదానికంటే ఇలా వర్క్ స్టిచ్ చేసిన తర్వాత ఎంత బాగుందో అండి. సూపర్ మొత్తం హెవీ వర్క్ తోటి చాలా బాగుంది. అండ్ ఈ బ్లౌజ్ అయితే మీరు తెప్పించుకోవాలనుకుంటే దీని డీటెయిల్స్ అన్నీ కూడా ఒక వీడియో చేసి ఉన్నాను, అది చూడండి. అండ్ ఈ లేస్ కూడా కావాలంటే దాన్ని ఎలా ఆర్డర్ ప్లేస్ చేయాలో అన్నీ కూడా వీడియో చేస్తున్నాను, అది కూడా చూడండి. అండ్ ఇది ఎలా స్టిచ్ చేశానో అనేది కూడా బ్లౌజ్
సింపుల్ మెథడ్లో చూపించాను, అదైనా చూడండి. అండ్ ఈ లేస్ కూడా హిప్ బెల్ట్ కూడా చక్కగా స్టిచ్ చేయడం చూపించాను. సింపుల్గా మనమైనా చేసుకోవచ్చు. అండ్ ఈ శారీకి వచ్చిన లేస్ ఉంది కదండి, ఈ లేస్ని కూడా ఎలా స్టిచ్ చేసుకోవాలో అనేది పర్ఫెక్ట్గా సింపుల్గా పాలు కుట్టినంత ఈజీగా ఎలా కుట్టుకోవచ్చు అనేది మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, ఒకదాని తర్వాత ఒకటి చక్కగా చూడొచ్చు. చాలా బాగున్నాయండి. ఇలా మీషోలో చాలా బ్లౌజెస్ నేను వీడియో చేస్తున్నాను, అవన్నీ కావాలంటే చక్కగా చూడొచ్చు. ఎంత పర్ఫెక్ట్ మ్యాచింగ్ అండ్ ఫుల్ బ్రైడల్ కలెక్షన్ లాగా ఎంత బాగుంది కదా. ఇలా సింపుల్గా ఈ బతుకమ్మకి మీరు చక్కగా బతుకమ్మకి 9 రోజులలో 3 రోజులు చేసుకుంటాం కదండి. ఫస్ట్ రోజు, 5 రోజు, 9వ రోజు. అలాంటప్పుడు ఏంటంటే బతుకమ్మకి పట్టు చీర కట్టుకోవాలని అంటూ ఉంటారు కంపల్సరీ. మన బతుకమ్మ కథలో కూడా ఉంటుంది కదా, పట్టు చీర కట్టుకోవాలి, ఇంకా చేతుల గాజులు వేసుకోవాలి, కాళ్ళకి కడ్డీ లాంటివి అవి పెట్టుకోవాలి. అలాంటి ఒక చిన్న స్టోరీ కూడా ఉంది కదా. అందుకని వాళ్ళ వదిన దగ్గరికి వెళ్ళి తన అడిగి తెచ్చుకుంటుంది, వంకీలేమో వంకర పోయాయి అని ఆ స్టోరీ మీకు గుర్తుంటే కామెంట్ చేయండి. లాస్ట్ రోజు మాత్రం మా అత్తయ్య కూడా అనేవాళ్ళు అనమాట పట్టు చీర కట్టుకోవాలని. అలా పక్కా పెట్టిన పాత పట్టు చీరలన్నింటినీ ఇలా సూపర్ లుక్ తెప్పించుకొని చక్కగా ఈ బతుకమ్మకి అన్నీ కూడా వేసుకోవచ్చు. అది కూడా బిలో 600లోనే చక్కగా మీరైతే వాటిని మేకోవర్ చేసుకోవచ్చు. చూసారు కదండి, ఈ సూపర్ అండ్ యూస్ఫుల్ వీడియో చాలా 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 యూజ్ అయ్యిద్ది. మీరు తప్పకుండా మీ పక్కన పెట్టిన పాత పట్టు చీరలన్నిటికీ ఇలా సూపర్ లుక్ తెప్పించేసేయండి. అండ్ ఈ శారీస్కి ఈ లేస్తో కూడా చాలా అందం వచ్చేసిద్ది. అవన్నీ కూడా మీరు చక్కగా చేసుకోవచ్చు. అదండి ఈరోజు వీడియో, చాలా యూజ్ అయిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, బై బాయ్.